రే నాయన గుంటనక్క, ఎవరైతే లెటర్ రాసినావో గుంటనక్క, నీకు చెప్తానా, ఇట్టా లెటర్లు రాసే భయపడే వంశం కాదు నాది. ఆ లెటర్లో నా వంశాన్ని కించపరుస్తా రాసినావు కాబట్టే చెప్తాడా. ఫస్ట్ లెటర్లకు భయపడే వంశం కాదు మాది. ఇవన్నీ గతంలో మేము దాటుకొని అన్నీ వచ్చినాం. ఆటుపోట్లన్నీ ఎదుర్కొనే అయిపోయింది. నా జోలికి ఎవడైనా వస్తే నా నడ్డీపుకు ఒక్క కత్తి దెబ్బ తగిలితే మీ వంశంలో మీ కుటుంబంలో ఒకరికి 10 మందికి నాకేం చేస్తారో అది మీకు చేస్తాం. దమ్ముంటే ధైర్యం ఉంటే నీ ఫేస్బుక్ ఐడిలో పెట్టు ఆ లెటరు. ఎవడైతే ఈ లెటర్ రాసిన గుంట నక్క వానికి చెప్తాడా, ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు రిక్వెస్ట్ చేస్తానా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ గుంట నక్కకు అన్నం పెట్టేటప్పుడు అతనికి చెప్పండి, మనం ఏం కర్మ చేసినామో ఏం పాపం చేసినామో ఈ రోజుకి మన కుటుంబాలు అనుభవిస్తున్నాం. ఇంకన్నా ఇలాంటి పాప పనులు దుర్మార్గం పనులు మానుకోండి అని ఆ గుంట నక్కకు అన్నం పెట్టేటప్పుడు చెప్పండి. మా వంశం గురించి రాసినారు కదా, మీ వంశాల గురించి మీ ఇళ్ళ వాళ్ళ గురించి రాయడం తప్పు అయినా మీరు రాసినారు కాబట్టి నేను రాసి లెటర్లు మీ మాదిరి దొంగగా అడ్రస్ లేనోని పేరు రాసి ఫోన్ నెంబర్ లేనోని పెట్టి తప్పుడు అడ్రస్ పెట్టి చెయ్యను. నా అఫీషియల్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తా లెటర్ను. రెండోది నా వాట్సాప్ నా మొబైల్ నుంచి స్టేటస్ పెడతా. ఏం పీకుతావో పీక్కో గుంటనక్క. ముసలినక్క రాసిందో వయసు నక్కలు రాసినాయో ఏ గుంటనక్క రాసిందో నాకైతే అర్థం కావడంలే. బట్ నేనైతే సీరియస్గా చెప్తానా, మీరు నన్ను గన ఇట్లనే కలబెడితే మీకేం జరుగుతుందో మీ ఇళ్ళ వాళ్ళకు నేనైతే నోటితో చెప్పలేను.